మన భారతదేశానికి. ఇవన్నీ కూడా తెలియదు, చాలామందికి తెలియదు. మనం వాక్యం ఎంత వింటామో అంత వాక్యాన్ని ఇతరులకు చెప్పాలి. ముందు మన జీవితము లేఖనానికి అనుకూలంగా ఉండాలి. అందుకే బైబిల్ చెప్తుంది, సర్వలోకానికి వెళ్ళండి, సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి. నమ్మిన వాడు రక్షింపబడతాడు, నమ్మలేని వానికి శిక్ష ఉన్నదని. మరి ఆ సువార్త భారం మన మీద దేవుడు పెట్టాడు. ప్రభు బలలో చేయగలుగుతున్నానంటే సువార్త ప్రకటించకుండా ప్రభు బలలో నువ్వు చేయగలుగుతావు. సువార్త ప్రకటించకుండా ఒక రోజు గడవకూడదు. ఎవరికో ఏ విధంగా ఎవరికైనా మనం సువార్త చెప్పాలి. సువార్త చెప్పలేని వాడికి ప్రభు అర్థం కాదు. సువార్త చెప్పేవాడే ప్రభువులో నిల్చున్నవాడు. సువార్త చెప్పాలంటే మన కంటిలో దూలము ఉంచుకుని ఎదుటోడి కంటిలో నలుస్తీయడానికి ట్రై చేయకూడదు. మన జీవితం అంతా కూడా 66 పుస్తకాలకి అనుకూలంగా మన జీవితాన్ని నడుచుకొని మన లోకంలోకి వెళ్ళి యేసు ప్రభు ఎంత గొప్పవాడో చెప్పడానికే మనం బతుకున్నాం. చెప్పలేని వాడు దేవుడి దృష్టిలో చచ్చిపోదు. అందుకే సువార్త చెప్పడానికి సిగ్గుపడద్దు అంటున్నారు రోమ పత్రికలో. మీరెవరైనా సువార్త చెప్పడానికి సిగ్గుపడదు. సువార్త మన జయం, సువార్త మన బలం. సువార్త చెప్పితేనే మనకి యహమందు జీవితం, పరమందు జీవితం. ఈ సువార్త ఫలం పరలోకంలో మనం చూస్తాం. సువార్త ఎప్పటికీ వ్యర్థంగా పోవాలి. సువార్త అంటే ఏంటి? యేసు క్రీస్తు జనన మరణ పునరుత్థానం. ఈ 3 లేనిది సువార్తగా. ఆయన మన కొరకు పుట్టారు, ఆయన మన కొరకు చనిపోయారు, ఆయన మన కొరకు తిరిగి లేచారు, ఆయన మన కొరకు తన పరిశుద్ధమైన రక్తాన్ని కార్చి రక్షణ సిద్ధపు చేశారని మనం చెప్పాలి. చెప్పకపోతే వాడు క్రైస్తవుడు కాదు. వాడు ఈ లోకంలో సైతానికి ముందు సువార్త చెప్పలేదు. వాడు ఎంత పెద్ద సేవకుడైనా. ఇలాంటి దుర్బోధలు చేసే చాలామంది సంఘాలని మరి బలహీనపరుస్తున్నాయి. నువ్వు ప్రభు బలలో చేపట్టినందుకు అరుగుడు కావాలంటే నిన్ను నువ్వు లేఖనానుసారం కట్టుకొని నువ్వు సువార్త ప్రకటించాలి. సువార్త ప్రకటించి ఆయన మరణాన్ని ప్రసరించిన తర్వాతే ప్రభు బలలో నువ్వు చేయాలి. లేకపోతే యుగమందు మనము భక్తి శిఖరానికి చేరుకోలేము. పరలోకంలో కూడా మనము దేవుడి ఎదురు సిగ్గుపడతాం. మనం చేసిన ఈ భక్తిలో ఫలం అక్కడ కనిపించు. ఎప్పుడు మన పడితే, ఎప్పుడు మన కోసమే బ్రతికినది అందులో దేవుడు చూసి ఆనందించడు. అన్నీ బతుకుతుందో కుక్క బతుకుతుంది, మనము బతుకుతున్నాం. ఈ భూమి మీద దేవుడి కొరకు బతికింది ఏదైనా ఉందంటే చూడండి. ఒక్క మాట చెప్పి నేను ఈ మాట ఇది మనం ముగించేస్తున్నాను. చూడండి, మత్తయి సువార్తలో 24వ అధ్యాయంలో ఒక మాట అంటారు. ఇది యేసు ప్రభు చెప్పారు. చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం దేవుని పిల్లలారా 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమంతటను ప్రకటింపబడును, అట్టు తర్వాతే అంతం వస్తుంది. స్వార్థ ప్రకటించకుండా వచ్చి వేసి అంటే రాడు. ఇది ఒక వింత అయితే సంఘంలో అన్నిటికీ కుదురుబాటు కావాలి. ఈ స్వార్థ రాజ్యం అంతా ఈ లోకంలో ఎన్ని దేశాలు ఉన్నాయో, ఈ భూమి మీద ఎన్ని దేశాలు ఉన్నాయో అన్ని దేశాల్లో స్వార్థ ప్రకటించాలి. ఆ పని మనమే చేయాలి. అయితే సంఘంలో కూడా ఇంకో పని చేయాలి. అదేంటంటే దేవుని పిల్లలారా, పరిశుద్ధులకు అప్పచెప్పిన బోధ, పరిశుద్ధులకు అప్పచెప్పిన బోధ నిమిత్తం మనం పోరాడాలి. అదేంటంటే అన్నిటికీ కుదురుబాటు కాలాలు రావాలి. సంఘం అంతా కూడా అపోస్తుల తాడి మీదకి రావాలి. అప్పుడు సంఘం సంస్కరించబడాలి, లోకమంతా సువార్తతో నింపబడాలి. ఈ 2 కార్యాలు జరగకుండా యేసయ్య ఈ భూమి మీదకి రాడు. వచ్చే బాధ్యత మన మీద ఉంది. మన మీద దేవుడు పెట్టారు. అప్పుడే ఆయన వస్తారు. ఇప్పుడు లోకమంతా సువార్త ప్రకటించబడాలి. సంఘము ఒక తాడి మీదకి రావాలి, అపోస్తుల బోధ మీదకి రావాలి, అన్నిటికీ కుదురుబాటు కాలాలి రావాలి. ఇలాంటి చేయలేని బోధకుడు ఎవరైనా ఉన్నాడు, ఎంత స్పీకర్ వాడు దుర్బోధకుడు. 66 పుస్తకాలకి అనుకూలమైన బోధకుడు కాడు. యేసయ్య పరిశుద్ధాత్ముడు తండ్రి అయిన దేవుడు కొట్టేస్తాడు, వాడిని పక్క తీసేస్తాడు.
దేవుడి మాటలు మన ఇంటిలో నుంచి నడిపించాలి. చూడండి మనం